హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. కుక్కర్‌లో ఒక కప్ అంతా కందిపప్పు తీసుకునండి. మీరు ఎక్కువ చేసేసుకుంటే మీరు 1/2 కప్పు తీసుకోండి. నేను ఇక్కడ తక్కువనే చేసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకునండి కందిపప్పు. అలాగే ఒక కప్పుతోన 1/2 కప్పు పెసరపప్పు తీసుకునండి. పెసరపప్పు, కందిపప్పు వేసుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పప్పు అంతా నీట్‌గా చక్కగా ఒక 2, 3 టైమ్స్ అలా నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లో ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి. నేను ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు పోసుకున్నానండి. తరిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి. ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. మీరు ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకున్నా ఒక పర్వాలేదు. దాంట్లో మీరు కారం వేసుకున్నా కూడా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి. నేను పచ్చిమిర్చి ఇక్కడ 2 వేసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఒకసారి ధనియా పౌడర్ వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి మామిడికాయ పప్పు. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. నాకు పప్పులోకి వెల్లుల్లి రెబ్బలు అంటే చాలా ఇష్టం అండి. తర్వాతకి ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాతకు మనం కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలండి. మనం ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి నేను పెట్టేసుకున్నానండి. ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు. మీకు ఒకవేళ తొందరగా కొన్ని కుక్కర్లేమో తొందరగా ఉడికిపోతవి. కొన్ని కుక్కర్లేమో కొంచెం లేట్ అవుతదండి. మీకు విజిల్స్ బట్టి మీకు తెలుస్తది కదండీ! ఎలా వస్తదో అలా పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక 3, 4 విజిల్స్ అలా పెట్టేసుకున్నాను. చూడండి చక్కగా నీట్‌గా ఉడికిపోయింది. మీరు కావాలనుకుంటే రుద్దుకోవచ్చు. నేను ఇక్కడ రుద్దడం లేదండి. నాకు ఆల్రెడీ పప్పు అంతా నీట్‌గా ఉడికిపోయింది కదా! అందుకే రుద్దడం లేదు. ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇంక కొద్దిగా వేసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి నీట్‌గా అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సాల్ట్ అనేది నీట్‌గా కరిగిపోతుందండి. మీకు పప్పు ఇలా దగ్గరికి కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. మీరు దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నా ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసేసుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాలింపు పెట్టేస్తానండి. ఒక తాలింపు బౌల్ పెట్టేసుకొని దాంట్లో నేను ఆయిల్ వేసేసుకున్నానండి తగినంత. దాంట్లో తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నానండి. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసానండి. నాకు పప్పులోకి వెల్లుల్లి రెబ్బలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని పప్పులో ఎక్కువ వేసుకుంటాను. మీరు కావాలనుకుంటే తక్కువ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్నగా తరిమి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేసుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఆనియన్. అది నీట్‌గా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు నీట్‌గా ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగంత పసుపు వేసుకున్నానండి. ఇదంతా నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలండి చిన్న స్పూన్‌తోన. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఎండుమిర్చి వేసానండి. ఈ ఎండుమిర్చి కూడా నీట్‌గా కలుపుకోవాలండి. ఇవి కొద్దిగా బ్లాక్ అయ్యేంత వరకు అంటే మరీ ఎక్కువ బ్లాక్ అవ్వదండి. కొంచెం బ్రౌనీస్ వచ్చేంత వరకు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఇలా పైన ఆయిల్ వేస్తూ ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఎండుమిర్చి బ్రౌన్‌గా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. టేస్ట్‌గా ఉంటుంది. కరివేపాకు వేసేసుకున్నానండి. కరివేపాకు కూడా నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా స్పూన్‌తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చక్కగా. మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇది మనము పప్పులోకి తాలింపు పెట్టేసుకోవాలండి. ఇదంతా తాలింపు పెట్టేసుకున్న తర్వాత నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. పప్పు రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.